సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నది చాలామందికి తెలిసిన నానుడి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అద్దంకి రాజకీయం కూడా అట్లానే ఉంది. ఎవరో ఒక నాయకుడిని తీసుకొస్తారు, ఆ నాయకుడు కొన్నాళ్ళు అటు ఇటు అడావుడి చేస్తారు, మళ్ళీ మాయమైపోతూ ఉంటారు. ఎందుకు వచ్చారో ఎందుకు మళ్ళీ వెనక్కిపోయారో ఎవ్వరికీ అంతుపట్టినటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ అద్దంకి రాజకీయం ఉంటుంది. ఇప్పుడు తాజాగా అద్దంకిలో కొత్త నేతను ఆ పార్టీ తెర మీదకు తీసుకొచ్చింది. గతంలో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హనుమరెడ్డిని అద్దంకి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఈసారి పల్నాడు జిల్లాలోనే గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కమ్మ కులానికి చెందిన చింతలపూడి అశోక్ కుమార్ని ఇన్ఛార్జిగా నియమించింది. హనుమరెడ్డి ఏమయ్యారు, ఎందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ బాగోగులు పట్టించుకోవడం మానేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గురజాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఆఖరికి అద్దంకిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అంతుబట్టనటువంటి వ్యవహారాలు. అయినా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చింతలపూడికి చెందిన డాక్టర్ని ఇప్పుడు అద్దంకిలో మొత్తం పార్టీ పరిస్థితిని బాగు చేయడం కోసం నియమించింది. ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్న చింతలపూడి అశోక్ కుమార్ ఎంత మేరకు అద్దంకిలో వైఎస్ఆర్సీపీని పట్టాలెక్కిస్తారు అన్నది ప్రశ్నార్థం. వైఎస్ఆర్సీపీకి తొలి ఎన్నికల్లోనే అద్దంకి సీటు గెలిచిన అనుభవం ఉంది. అప్పట్లో గొట్టిపాటి రవికుమార్ ఆ పార్టీ తరపున గెలిచారు. కానీ 2014లో గొట్టిపాటి రవి గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత వరుసగా 2019, 24 ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవే అక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. ఇప్పటికీ 3 పార్టీల తరపున 4 ఎన్నికల్లో గెలిచిన అనుభవం గొట్టిపాటిది. సో అక్కడ బుజ్జిని ఓడించాలంటే వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలి. అందుకు తగిన వారెవరు అన్న దాని మీద అనేక రకాలుగా మల్ల గుల్లాలు పడ్డారు. కరణం వెంకటేష్ని చీరాలని తీసుకొచ్చి అద్దంకి బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం కూడా సాగింది. కరణం గొట్టిపాటి కుటుంబాల మధ్య ఉన్న వైరం రీత్యా కలిసి వస్తుంది అన్నది ఒకనాటి ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి మరో విధంగా ఆలోచించారు. ఇప్పుడు కూడా ఇంకొక ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పటికీ స్థానికేతర నేతలనే అద్దంకిలో ఇన్ఛార్జర్గా నియమిస్తున్నటువంటి వైనం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎవరికి అర్థం కానటువంటి రీతిలో సాగుతోంది. వాస్తవానికి చింతలపూడి బ్రదర్స్కి గురజాల్లో మంచి పేరుంది. వాళ్ళు గురజాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో తమకున్నటువంటి గుర్తింపు ద్వారా రాజకీయంగా బలపడాలని ఆశిస్తున్నారు. 2023 వరకు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా సాగిన చింతలపూడి బ్రదర్స్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగానికి చింతలపూడి అశోక్ కుమార్ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. అలాంటి చింతలపూడి అశోక్ని ఏకంగా గురజాల నుంచి అద్దంకి వరకు బదిలీ చేస్తుండడం ఆశ్చర్యకరంగాను అనూహ్యంగానూ కూడా కనిపిస్తుంది. కమ్మ కుల నేతలకి ఇటీవల వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ఉదాహరణ అటు ఒంగోలు ఇటు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో మనం గమనించవచ్చు. అద్దంకిని త్వరలోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటోంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్న గిద్దలూరు, మార్కాపురం, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నటువంటి తరుణంలో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో చేర్చబోతున్నారు. సో ఇప్పటికే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా తర్వాత కమ్మనేతకి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. ఇప్పుడు అద్దంకిలో హనుమరెడ్డిని తొలగించి కమ్మ కుల నేతకి అవకాశం ఇస్తున్నటువంటి తీరు ప్రకాశం జిల్లాలో కమ్మ కులానికి ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ఏమైనప్పటికీ ఇప్పుడు అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం. చాలామంది ఇన్ఛార్జీలు మారుతూ ప్రతిసారి గొట్టిపాటి రవిని ఢీకొట్టే అభ్యర్థులు మారిపోతూ ఇప్పటివరకు గొట్టిపాటి రవిని కట్టడి చేయలేనటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల నాటికైనా చింతలపూడి అశోక్ పాగా వేయగలరా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే వాస్తవానికి అద్దంకిలో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది, పునాదులు ఉన్నాయి. కానీ పార్టీని నిలబెట్టగలిగే సామర్థ్యం ఉన్న నేత కరువయ్యారు. స్థానికంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యం నింపే స్తోమత అక్కడ ఉన్నటువంటి నేతలకి కనిపించట్లేదు. వలస నేతలు రావడం పోవడం అన్నట్టుగా మారుతున్నటువంటి తరుణంలో
ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ ఎన్నాళ్ళు ఉంటారు, ఎంత మేర ప్రభావితం చేస్తారు, ఏ మేరకు గొట్టిపాటి రవికి అడ్డంకి సృష్టించే ప్రయత్నం చేస్తారు? ఇప్పటికే కొడాలి నాని లాంటి 4 మార్లు గెలిచిన తిరుగులేదనుకున్నటువంటి నేతలే గుడివాడ లాంటి చోట 2024లో వీచిన వేవ్కి కంగుతున్నటువంటి తరుణంలో ఏ ఒక్క నేత కూడా పూర్తి స్థాయిలో ధీమాగా ఉండే అవకాశం లేదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గొట్టిపాటి రవి మీద కూడా అనేక రకాలుగా అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల పొగాకు రైతుల కష్టాల విషయంలో గొట్టిపాటి రవి ఏమాత్రం పట్టనట్టే ఉన్నారు. ఇప్పుడు ఎరువుల కొరతలో కూడా కనీసం కూడా స్పందిస్తున్న దాఖలాలు లేవు. నియోజకవర్గ సమస్యలను ఆయన పూర్తిగా విస్మరించేస్తున్నారు. ఇన్నాళ్లుగా మంత్రి హోదా దక్కక ఏదో అరకొరగా మాటలు చెప్పి సరిపెట్టుకున్న ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి నియోజకవర్గానికి చేయాల్సినంత చేయలేకపోతున్నారు అనే మాట బలపడుతోంది. దీనంతటినీ వైఎస్ఆర్సీపీ ఏ మేరకు వినియోగించుకుంటుంది, దానికి తగ్గట్టుగా చింతలపూడి అశోక్ కుమార్ ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ డాక్టర్ ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ కట్లు కట్టి పట్టాలెక్కించి పరుగులు పెట్టించగలరు అన్నదాన్ని బట్టే ఆయన భౌతవ్యం, అద్దంకిలో వైఎస్ఆర్సీపీ భౌతవ్యం కూడా ఆధారపడి ఉంటుంది.